సమయంలో మనము ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని ప్రభుదినాన్ని వినడానికి సిద్ధపడదాం. ఈ నూతన సంవత్సరంలో నీలో నూతనత్వం వచ్చిందా? అంటే నూతన సంవత్సరంలో నీలో నూతనత్వం వచ్చిందా? సంవత్సరాలైతే గతించిపోతున్నాయి. సంవత్సరాలైతే మారుతున్నాయి. సంవత్సరం వెంబడి సంవత్సరాలు మన జీవితంలో వస్తూ ఉన్నాయి. అయితే సంవత్సరాలైతే మారుతున్నాయి గానీ, నా జీవితంలో నేను నూతనత్వాన్ని, ఒక కొత్తదనాన్ని నా బ్రతుకులో నేను చూపించగలుగుతున్నానా? అన్న ఆలోచనతో మనము ఈరోజు ఈ మాటలు వినడానికి సిద్ధపడదాం. ఎందుకంటే భౌతికంగా ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా నీలో నూతనత్వం రావాలి. నీలో నూతనత్వం అంటే అర్థం ఏంటంటే నీ అంతరంగంలో మార్పు రావాలి. మనం చాలాసార్లు క్యాలెండర్‌లో తేదీని మారుస్తుంటాం చాలా సింపుల్‌గా. కానీ దేవుడు కోరుకునేది క్యాలెండర్‌లో మార్పు కాదు. క్యారెక్టర్‌లో మార్పు రావాలి. ఎందుకంటే నా క్యారెక్టర్ మారాలి. నా వ్యక్తిత్వం మారాలి. నాలోకి నూతనత్వం రావాలి అనేది ఎలా కలుగుతుందంటే నీ అంతరంగాన్ని బట్టి కలుగుతుంది. కనుక దేవుడు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూడగలిగితే అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడతారు ఇక్కడ. చూడండి, 2 కొరింథీ 4:16లో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు. అంటే బాహ్య పురుషుడేమో శరీరము, ఆంతర్య పురుషుడేమో లోపల ఉన్నటువంటి ఆత్మ. ఇప్పుడు ఎవరు నూతన పరచబడుతున్నారు అన్నాడు పౌలు గారు అంటే ఆంతర్య పురుషుడు. ఎందుకు నూతన పరచబడాలి అంటే నూతనత్వము, కొత్తదనం అనేది మనసులో కలగాలి. భౌతికంగా నాలో ఏ మార్పు ఉన్నా లేకపోయినా దేవుడు కోరుకునేది మాత్రం ఎప్పుడు కూడా నీ అంతరంగంలో మార్పు మాత్రమే దేవుడు కోరుతాడు. ఉదాహరణకు మీకు అర్థమవడానికి సమూయేలు గారు దావీదు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు యెష్షయి దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే రాజైన దావీదును దేవుడు అభిషేకించాలని అనుకున్నాడో యెష్షయి కుమారులందరినీ పిలుస్తాడు. అయితే ఏ కుమారుడు, సుమారుగా యెష్షయి గారికి 8 మంది పిల్లలు. అందులో చిట్ట చివరి వాడు, చిన్నవాడు ఎవరు? దావీదు. కానీ 7గురిని పిలిచిన 7గురిని దేవుడు ఎన్నుకోలే. 8వ వాడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టును అని రాసి ఉంటుంది. అంటే దేవుడు లక్ష్య పెట్టేది హృదయాన్ని. హృదయం ఎక్కడుంటుంది? బయట, లోపల, అంతరంగంలో. అంటే దేవుడు చూసేది నీ హృదయం. ఈరోజు ఇక్కడ అంతమంది కూర్చున్నాం మనందరిలో కూడా దేవుడు చూసేది భౌతికమైనటువంటి అందం, తెల్లగా ఉన్నాడు, ఆస్తిపరుడు, అన్నీ ఉన్నాయి అన్న ఆలోచనతో దేవుడు ఇప్పుడు మనల్ని చూడ్డు. నీ అంతరంగంలో ఎటువంటి మనసుతో ఇక్కడ కూర్చున్నావో దేవుడు చూస్తాడు. అంటే దేవుడు మనలో కోరుకునేది, మనలో చూసేది అంతరంగాన్ని మాత్రమే. అందుకే అలాంటి అంతరంగాన్ని చూసే దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. చూసారా, 7గురు ఇష్టం లేదు దేవుడికి. ఎందుకంటే ఆ 7గురు హృదయాలు ఎవరికి నచ్చలేదు? దేవుడికి నచ్చలేదు. అంటే దావీదు హృదయమే దేవుడికి నచ్చింది. ఈరోజు సంఘానికి వస్తున్న ఎంతో మందిలో ఎంతమంది హృదయాలు దేవుడికి నచ్చుతాయో, ఎంతమందిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడో అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది. నూతనత్వం అనేది నా అంతరంగంలో జరగాలి. మార్పు అనేది నా లోపల జరగాలి. నా హృదయం మారాలి. అంతేగాని భౌతికంగా ఒకప్పుడు ఎలా ఉన్నావో ఈరోజు సూటు బూటు వేసుకున్నాం, ఈరోజు అందంగా తయారవుతున్నాం, అందరూ నా వైపు చూస్తున్నారు. భౌతికంగా నీ వైపు చూడొచ్చు, కానీ దేవుడి దృష్టి నీ మీదకి రావాలంటే నీ హృదయంలో మార్పు వస్తేనే దేవుని పట్ల ఆయన దృష్టి నీ మీదకి వచ్చేది. అదే అంటున్నాడు పౌలు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. కాబట్టి నూతనత్వం అనేది కలిగేది ఎక్కడ ఉండాలన్నాను? మనసులో, హృదయంలో మార్పు రావాలి. వాస్తవానికి నూతనత్వం వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉన్నాం గనక 5:17 చూడండి. 2 కొరింథీ 5:17లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో కొత్తవాయను. చూడండి, అంటే నూతనత్వం పొందుకునే వ్యక్తి ఎలా ఉంటాడంటే పాతవి కనబడకూడదు. నూతనత్వం నీలోకి వచ్చింది అనడానికి గుర్తు ఏంటంటే పాతవి నీలో కనబడకూడదు. అదే పాత అలవాట్లు, అదే పాత బుద్ధులు, అదే పాత జీవితం, గత సంవత్సరం 2025లో ఎలా ఉన్నావో అవే అలవాట్లు ఇప్పుడు కూడా ఉంటే నీలోకి ఏమి రాలేదు? నూతనత్వం అనేది నీలోకి రాలేదు. అందులో సందేహమే లేదు. కానీ ఎవడైనా క్రీస్తులో ఉంటే దేవుడు అంటున్నాడు వాడు నూతన
సృష్టి. పాతవి గతించెను అన్నాడు. కాబట్టి దేవుడు కోరుకునే అంతరంగమును నాలో హృదయంలో మార్పు రావాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే పాతవన్నీ కూడా పక్కన పెట్టి ఒక నూతనమైన జీవితం కోసం ముందుకెళ్ళాలి. లేదు క్రీస్తులో ఉన్నా ఇంకా పాపం చేస్తున్నాడని అనుకోండి. ఎవరైనా క్రీస్తులో ఉండి ఇంకా పాపం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకునే నూతనత్వం అనేది కనబడలేదు. ఉండదు. లేదనమాట. అలాంటి వ్యక్తి ఎన్ని నూతన సంవత్సరాలు జరుపుకున్నా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నా ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. భౌతికంగా నువ్వు ఆనందపడచ్చేమో గానీ స్నేహితులతో గంతులేస్తూ ఈ నూతన సంవత్సరానికి దేవుడికి సంతోషం కలిగేది మాత్రం నూతన సంవత్సరంలో నీ హృదయంలో మార్పు కలిగితే దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఆ సంతోషాన్ని మనందరిలో చూడాలని దేవుడు కోరుతున్నాడు. మరొక సందర్భాన్ని చెప్పగలిగితే సౌలు, దావీదు ఇద్దరు ఉన్నారు రాజులు. ఏమో మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు పేరు సౌలు గారు. అయితే సౌలు ఎప్పుడైతే సమూయేలు గారిని పంపించి మొట్టమొదటిగా రాజుగా అభిషేకిస్తాడు. అభిషేకించినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు సమూయేలు గారి చేత అభిషేకించారో అభిషేకం జరిగిన వెంటనే ఏ మనసు వస్తుందంటే జనరల్గా క్రొత్త మనస్సు అనేది దేవుడిచ్చాడు. మొదటి సమూయేలు 10:6 చూడండి ముందుగా. మొదటి సమూయేలు 10:6 యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చెను. కొత్త మనసు. ఇక్కడికి 10వ వచనం, 10వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు తైలం బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అభిషేకించబడిన వ్యక్తికి ఏ మనసు వస్తుంది? క్రొత్త మనసు. అభిషేకించబడిన వానికి కొత్త మనసు. ఇది మనం పాత నిబంధన. మరి కొత్త నిబంధనలో అభిషేకం అంటే దాన్ని ఏమంటారంటే పునర్జన్మ సంబంధమైన స్నానము. అదే బాప్తిస్మం. పాత నిబంధనలో ఒక ప్రవక్త వచ్చి రాజు తల మీద నూనె పోసి అభిషేకిస్తే ఆ వ్యక్తికి ఏ మనసు వచ్చిందని రాశారు ఇక్కడ? కొత్త మనసు. అంటే పాత మనసు పోయింది, దేవుని కోసం బ్రతికే మనసు వచ్చింది, దేవుని చిత్తానుసారంగా జీవించే మనసు దేవుడిచ్చాడు. మరి మనం కూడా క్రీస్తులోకి వచ్చిన రాకముందు ఎలా ఉన్నావో, ఎలా బ్రతికావో ఇబ్బంది లేదు, లెక్కలేదు. అది క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ జీవితం కౌంట్ అవుతుంది. అంటే నువ్వు వేసే ప్రతి అడుగు ఎప్పటి నుంచి లెక్కించబడుతుంది? ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డారో ఆ రోజు నుంచి దేవుడు లెక్క వేస్తాడు మన జీవితం. ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు? ఎందుకు అంటే తీతు పత్రికలో ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానము అంటాడు అక్కడ. అంటే బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఏ స్వభావం ఇస్తారట? నూతనమైన స్వభావం. కాబట్టి పాత నిబంధనలో సౌలు పొందుకున్న అభిషేకము ద్వారా కొత్త మనసు పొందుకున్నాడు. ఈరోజు మనందరం బాప్తిజం పొంది మనందరం కూడా కొత్త మనసు పొందుకున్నాం. కానీ ఆ క్రొత్త మనసు కలిగి ఉంటున్నారా? పోగొట్టుకున్నారా? సౌలు తన తర్వాత జీవితంలో ఏమైంది తెలుసమ్మా? ఏ మనసు అయితే పొందుకున్నాడో ఆ కొత్త మనసును పాడు చేసుకున్నాడు. చేతులారా తన జీవితంలో నాశనం చేసుకున్నాడు సౌలు గారు. ఎందుకు అంటే అసూయ. దావీదు మీద ఏం కలిగి ఉన్నాడు? అసూయ. దావీదును చంపడానికి చూశాడు. దావీదు మీద విషపు చూపు చూశాడు. చూసారా? అంటే ఏ కొత్త మనసు అయితే దేవుడిచ్చాడో ఇప్పుడు సౌలు గారిలో దేవుడు నూతనత్వం అనేది కనబడలేదు. ఎందుకు అంటే ఏదైతే దేవుడు అభిషేకించిన తర్వాత ఒక కొత్త మనసు వచ్చి ఇలా బ్రతుకు అని అన్నాడో అలా బ్రతకలేదు. మళ్ళా అసూయ, కక్షలు, కోపాలు, పగలు, ప్రతీకారాలతో బ్రతికితే అదేం నూతనత్వం? ఈరోజు కొత్త నిబంధన సంబంధాలుగా మనకు కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే మీరు బాప్తిజం పొందుకున్నారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. అలాంటప్పుడు పాత ఉన్నటువంటి నీ కక్షలు, కోపాలు, అసూయలు ఇంకా నీలో ఈరోజు ఈ సంవత్సరంలో కూడా ఉన్నాయి అంటే నీలోకి ఏమి లేదని అర్థం? నూతనత్వం అనేది లేదు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో చూడండి ఇంకా చాలా మనుషులు ఉన్నాయండి. ఇవి ఇంకా కొనసాగుతున్నాయి. మనిషిగా వచ్చి కూర్చుంటున్నాడు కానీ మనిషిలో అదే పాత హృదయం ఉంది. దేవుడు అది ఇష్టపడలేదు. అందుకే నూతన సంవత్సరంలోనైనా నూతనత్వంలోకి నువ్వు రావాలి, నీలో మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. వాస్తవానికి పాము గురించి చెప్పాను చాలాసార్లు, నేను చెప్తూ ఉంటాను. పాము తన పై శరీరాన్ని అంటే సంవత్సరానికి సుమారుగా 7 నుంచి 8 సార్లు తన పైన ఉన్నటువంటి చర్మాన్ని, కుబుసాన్ని వదులుతూ ఉంటుంది. ఎందుకంటే పొరలు పాము చర్మాన్ని వదులుతూ ఉంటుంది. అంటే కొత్తదనం. పాముకి ఏంటంటే నేను బాగా కనబడాలి, నేను అందంగా కనబడాలి. తన స్కిన్ ఆ చర్మాన్ని చూసినప్పుడు చూడండి, కుబుసం కరెక్ట్.
పాముకి అంతా ఉంటుంది. కాపోతే అదంతా కూడా ఒక బండ దగ్గరికెళ్ళి అది గుద్దుకుంటూ, రాపిడి చేసుకుంటూ తన కుబుసాన్ని ఏం చేస్తదంటే క్రమక్రమంగా వదిలేస్తది. అయితే ఆ పాము పడిన కష్టం ఎంత కష్టం అంటే బాధ కలుగుతది. వదులుతున్నప్పుడు చర్మాన్ని వదలడం అంటే చాలా దారుణంగా ఉంటది. బాధ కలిగిన దానికొకటే, నేను అందంగా ఉండాలి. నేను అందంగా ఉండాలి. కొత్త చర్మాన్ని ధరించుకోవాలి. పాము ఒక రకంగా క్రైస్తవుడికి ఏం నేర్పిస్తుందంటే, అది పై చర్మం కోసం కష్టపడుతుంది. అది బాహ్య రూపం కోసం కష్టపడుతుంది. మనం ఏ రూపం కోసం కష్టపడాలి? అంతరంగం కోసం. ఎందుకంటే బాహ్యంగా ఎలా ఉన్నా అనవసరం. దేవుడు చూసేది అంతరంగాన్ని కాబట్టి, పాము నుంచి ఏం నేర్చుకోవాలంటే, నువ్వు పై రూపం మార్చుకోవడానికి కష్టపడుతున్నావు. రాపిడి చేసుకుంటున్నావు. ఎంతో ఇబ్బంది, ఎంతో బాధ పాముకి. అయినా సరే పై రూపం కోసం కష్టపడినా ఈరోజు క్రైస్తవుడిగా నా అంతరంగం మారడానికి నేను దేవుని దగ్గరికి పరిగెడుతూ ఉండాలి. ఆయన వాక్యం వింటూ ఉండాలి. మందిరానికి వెళ్తూ ఉండాలి. దేవుని సేవలో ఉండాలి. దేవుని పనిలో ఉండాలి. దేవుని పరిచర్లో ఉండాలి. కష్టమైన మన జీవితాన్ని అంతరంగం మార్పు చేసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. కష్టపడాలి. అలా ఎప్పుడైతే ప్రేమతో నా అంతరంగం మారాలని అనుకుంటావో ఖచ్చితంగా దేవుని కోసం నువ్వు నూతనత్వాన్ని పొందుకోగలవు. పాము పడిన ప్రయాస బాహ్య రూపం. కానీ చూడండి, పాము తన విషాన్ని వదిలేస్తుందమ్మా? వదలదు. విషం అలాగే ఉంటుంది లోపల. కానీ బయటికి మాత్రం చర్మాన్ని మార్చుకుంటుంది. కానీ తన స్వభావాన్ని మాత్రం విడిచిపెట్టలే. కానీ మనం పాములాగే ఒకవేళ నేను కూడా నా మనసులో విషం ఉంచుకొని బయటికి మాత్రం అందరితో వందనాలండి, బాగున్నారా అని ప్రేమతో మాట్లాడుతున్నానేమో ఒకవేళ. అంటే పాము లాంటి స్వభావం నీలో కూడా ఉంటే దేవుడు అలాంటి స్వభావాన్ని తీసేసి అంటున్నాడు. అదేమో పైరూపం మార్చుకుంది. కానీ అంతరంగం అలాగే విషంతో కమ్మి ఉంది. విషంతో నిండే ఉంది. కానీ క్రైస్తవుడిగా ఆ విషాన్ని వదిలిపెట్టడానికి దేవుడు నీ అంతరంగంలో ఉన్న విషయాన్ని తీసేసే. అందరితో ప్రేమగా మాట్లాడు. నిజంగా మాట్లాడు. అంతేగాని వేషధారణగా కపటముతో మాత్రం ఉండకూడదు అని దేవుడు కోరుతున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో నూతనత్వాన్ని ఎలా పొందుకుంటాడంటే ఎప్పుడైతే దేవుని దగ్గరికి తన జీవితాన్ని మార్చుకుంటాడో ఆ వ్యక్తి నూతనత్వాన్ని పొందుకున్న వాళ్ళుగా చాలామందిని చూస్తాం మనం. యాకోబు గారు ఉన్నారు. యాకోబు. యాకోబు అన్న పేరుకు అర్థం ఏంటి? మోసగాడు. కానీ మోసగాడిగా ఉన్న ఆయన ఎప్పుడైతే ఆదికాండం 32 అధ్యాయంలో దేవుని దగ్గరికి రావాలనుకున్నాడో, దేవునితో ఉండాలనుకున్నాడో, దేవునికి ప్రార్థన చేయాలని ఎప్పుడైతే ఇష్టపడ్డాడో, అంటే దేవునితో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది. యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. అంటే ఒక దేవదూతతో పోరాడి ఏం చేశాడు యాకోబు? గెలిచాడు. అందుకోసం దేవుడు నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు, అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు అని అర్థం. అంటే యాకోబు పేరుని దేవుడు కంప్లీట్ ఎలా మార్చాడు? ఇశ్రాయేలు. కారణం ఒకటే, ఒక వ్యక్తి నూతనత్వాన్ని ఎప్పుడు పొందుకుంటాడు అంటే ఎప్పుడైతే దేవుని చేతిలో పడతాడో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తాడో ఆ వ్యక్తిలో ఒక నూతనత్వం వచ్చే అవకాశం ఉంది. రాహాబు అనే వేశ్య మనకు కనబడుతుంది. రాహాబు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది ఆవిడ. వేశ్య. కానీ వేశ్య ఎప్పుడైతే దేవుని మాటలు విన్నదో, వేగుల వారు వచ్చారు, దేవుని మాటలు చెప్పారు, ఆ మాటలు విని విశ్వసించింది, దేవుని అంగీకరించింది. ఎప్పుడైతే రాహాబు తన వేశ్య వృత్తిని వదిలిపెట్టి దేవుని మాటలు విని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. కారణం ఒకటే, నూతనత్వాన్ని పొందుకుంది. ఇంకా గత జీవితం ఆనవాళ్ళు కనబడలే. యాకోబులోనూ కనబడలేదు, రాహాబులోనూ కూడా కనబడలేదు. చూసారా? అది నూతనత్వం అంటే. మరలా రాహాబు యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చిన తర్వాత వేశ్యగా ఉంటుందమ్మా? ఉండదు. అంటే కంప్లీట్గా మారిపోయింది. చూసారా? దేవుడు అది కోరుకుంటున్నాడు మనలోంచి. అంతేగాని సంవత్సరాలు గతించిపోతున్నా నా అంతరంగంలో మారకపోతే వృధా, ఉపయోగం లేదు. అపోస్తలుడైన పౌలు తన గత జీవితం దోషకుడు, హింసకుడు, హానికరుడు, క్రైస్తవులందరినీ హింసించేవాడు, క్రైస్తవులు కనబడితే చంపేవాడు, ఈడ్చుకొట్టి చంపేవాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన పౌలు గారు దమస్కు మార్గంలో వెళ్తూ ఉండగా ఒక పెద్ద వెలుగు కనబడింది. ఆ వెలుగు చూశాడు, కింద పడ్డాడు. కళ్ళు కనబడడం లేదు, 3 రోజులు భోజనం లేదు, ఉపవాసంతోనే ఉండిపోయాడు, తిండి లేని స్థితి. కానీ 3 రోజులు లేకపోయేసరికి కళ్ళు నుంచి పొరలు కమ్మేశాయి. దేవుడు ఆశ్చర్యంగా ప్రభువు మాట్లాడతాడు అక్కడ, పౌలా, నువ్వు హింసిస్తున్న యేసును, నువ్వు నా బిడ్డల్ని హింసిస్తున్నావు. వాళ్ళని హింసిస్తే ఎవరిని ముట్టినట్టు? నన్ను ఇబ్బంది పెట్టినట్టు. క్రైస్తవులు హింసిస్తున్నావు అనగానే ఆ రోజు అక్కడి నుంచే ఆయన పాపపు పొరలు కమ్మేశాయి. తను చేసిందంతా అర్థమైపోయింది. ఏ దోషకుడు, హింసకుడు, హానికరుడైన పౌలు ఒక నూతనమైన జీవితాన్ని పొందుకొని, అయ్యా, ఏ క్రైస్తవులైతే హింసించానో ఆ క్రైస్తవుడిగా నేను బ్రతుకుతాను, నా ప్రాణం పెడతాను అని ఆఖరికి క్రీస్తు కోసం ప్రాణం పెట్టాడు. క్రీస్తులో ఉన్నవారిని చంపే పౌలు క్రీస్తు కోసం ప్రాణం పెట్టాడు. అది మార్పు, అది నూతనత్వం. అందుకే మంచి పోరాటం పోరాడితే నా పరుగు
కడముట్టించుతుంది, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు పౌలు గారు. అంటే ఎంత మార్పు చూడండి. ఒకటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాత నిబంధన కాలంలో ఎంతోమంది భక్తులు ఇలా మారిన సందర్భాలు ఉన్నాయి. దావీదు పాపం చేసిన తర్వాత 51వ కీర్తన ఆయన రాస్తాడు. బత్షెబతో చేసిన తప్పును బట్టి కన్నీళ్లు ఏరులై పారుతూ నా మనసు పాడైపోయింది, ఇక మీద నేను అలా ఉండకూడదు అని ఏడ్చి ఏడ్చి కన్నీరు పెట్టి రాసిన కీర్తన 51. ఆ 51వ కీర్తనలో ఆయన ఏం కోరుకున్నాడు చూడండి ఒకసారి. 51వ కీర్తన 10వ వచనం చదువుతాను. నూతనత్వం అనేది ఎక్కడ కలగాలో మరొకసారి జ్ఞాపకం చేస్తాడు దావీదు గారు. 51 10వ వచనం చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. కాబట్టి అంతరంగంలో ఏం కలగాలి? అంతరంగంలో నూతనమైన హృదయమును, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. కాబట్టి మనందరం కోరుకున్నది ఒకటే. దావీదు ఎలాగైతే కోరుకున్నాడో, నా అంతరంగంలో కూడా స్థిరమైన మనసును పుట్టించయ్యా దయచేసి. ఇక మీదట నేను ఆ పాపం చేశాను కరెక్టే. 2025లో మనం ఎలా ఉన్నామో, మీరు ఎలా ఉన్నారో, నేను ఎలా ఉన్నానో మనకు తెలుసు, దేవుడికి తెలుసు. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు మనలో ఉంటే, దయచేసి ఏ పాపపు సంబంధమైన బీజాలైనా మనలో ఉంటే అవి తీసేద్దాం. అవి తీసేసి 2026లో ఒక పరిపూర్ణమైన నూతనమైన వ్యక్తిత్వం కలిగి మనం బ్రతకాలి. అది దేవుడు కోరుతున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చివరగా, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో క్రైస్తవులుగా మనందరం కడగబడ్డాం. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది బాప్తిజం పొంది క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా. 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీ 6:4లో, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అన్నాడు. సాధ్యం కాదన్నాడు. ఎవరిని? ఒకసారి వెలిగించబడ్డావు, నేను వెలిగించబడ్డాను, మీరు వెలిగించబడ్డారు. ఎవరైతే క్రీస్తులోకి వచ్చారో, ఆల్రెడీ సంవత్సరాలు గతించిపోయాయో, క్రీస్తుని తెలుసుకుని మరలా నువ్వు పాపం చేస్తే, ఇప్పుడు మరలా నువ్వు తప్పు చేస్తే ఎవరిని సిలువ వేసినట్టు? మరలా రెండోసారి క్రీస్తుని సిలువ వేసినట్టు. ఎంత బాధాకరం చూడండి, ఎంత భయంకరం క్రీస్తు ప్రభువుని సిలువ వేయడం అంటే. ఒకసారి సిలువ వేసినందుకే మనకు నచ్చలేదు, ఎందుకంటే ఆ సిలువలో భయంకరమైన మరణం పొందుకున్నాడు ఆయన. ఈరోజు ఒకసారి వెలిగించబడ్డావు అంటే అర్థం ఏంటంటే, ఒకసారి క్రైస్తవంలోకి నువ్వు వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తంలో నేను కడగబడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపం అనేది నీ దగ్గరకు రాకూడదు. అది నీకు పాపం అని తెలిస్తే చేసేటప్పుడు, చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు అది నీకు తప్పని తెలుస్తుంది. తప్పని తెలిసినప్పుడు ఏం చేయాలి? నేను ఒక నూతనమైన జీవితాన్ని పొందుకుంటున్నాను, ఈ సంవత్సరంలో ఇంకెన్నడూ నేను పాపం చేయకూడదు అని నువ్వు అనుకోవాలి. ఏదో జీవితం జరిగిపోయింది, ఇక మీదట నా జీవితంలో ఏది చేసినా, ఏది చూసినా, ఏది మాట్లాడినా అది పాపమా కాదా అని 1-2 సార్లు ప్రశ్నించుకొని ఈ సంవత్సరంలో అడిగేద్దాం. నిజంగా అలా మీరు చేయగలిగితే ఈ నూతన సంవత్సరంలో నిజమైన నూతనత్వం నీలో నాలో దేవుడు చూడగలడు. లేదు, ఇంకా ఇన్ని సంవత్సరాలైనా పాపం చేస్తాను, వాళ్ళ మీద చాడీలు చెప్తాను, వీళ్ళ మీద కుండేలు మాట్లాడతాను, ఆ కుటుంబం మీద అంటే అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఇంకా అబద్ధాల బ్రతికే నేను బ్రతుకుతాను. ఒకవేళ మనం ఎవరైనా అనుకుంటే, నువ్వు మరలా రెండోసారి యేసుప్రభుకి ఏం చేస్తున్నావు గుర్తు రావాలి, నీ ముందు కళ్ళ ముందు కనబడాలి. యేసుప్రభు సిలువ త్యాగం, ఆయన సిలువ మరణం, ఆయన రక్తం ఏరులై పారిన ఆ క్షణాలు నీకు గుర్తు రావాలి. మరలా నువ్వు పాపం చేస్తే మరలా నువ్వే నీ చేతులతో యేసుప్రభుని సిలువ వేస్తున్నట్టు ఆ భావన ఎవరి కళ్ళ ముందైతే వస్తుందో ఆ వ్యక్తి ఎన్నడూ పాపం చేయడండి. అలాంటి వ్యక్తి నిజంగా నూతనమైన జీవితాన్ని పొందుకుంటాడు. లేదు అంటే ఖచ్చితంగా పేతురు గారు 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో మాట్లాడతాడు ఆయన. పంది బురదలో దొర్లుతుంది, కుక్క తన వాంతికి తిరుగుతుంది. ఈరోజు మరలా 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 పాపం చేస్తున్నాడంటే ఆయన ఎవరితో పోల్చాడంటే, ఒక పంది, కడగబడిన పంది బురదలో దొరుకుతుంది, కరెక్టే. కక్కి వాంతి చేసుకున్నటువంటి కుక్క తిరిగి ఆ వాంతిని తింటది. అది ఎంత అసహ్యం! మనం ఎవరైనా చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది. కానీ పాపం చేసిన వ్యక్తి పాపం చేసేటప్పుడు అసహ్యం అనుకోడు. పాపం ఎలా ఉంటుందంటే నోటికి తీయగా ఉంటుందట. పాపం నోటికి తీయగా ఉంటుంది. యోబు గ్రంథం 20:12లో ఉంటుంది. పాపము నోటికి తీయగా ఉంటుంది. కానీ నేను కుక్కలాగా మరలా కక్కిందే తింటున్నాను. కక్కిందాన్ని చూస్తే ఎవరికైనా ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి కక్కింది ఎవరు చూసినా
అది నేను కక్కినా, వేరే వాడు కక్కినా మనకెలా ఉంటది? దాని వైపు కూడా చూడరు ఎవరు. అసహ్యం పుడతది. మరి పాపం అంటే ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు? పాపం అంటే ఎందుకు మరలా మరలా చేయాలని ఇష్టపడుతున్నావు? ఆలోచించండి. పాపాన్ని ఎందుకు కక్కేసి మరలా తీసుకుంటున్నావు? నేను కుక్కని కాదు. నేను కడగబడిన వాడిని. మరలా ఆ బురదలోకి వెళ్ళను. ఏ లోకంలో బురద అంటించుకున్న ఒకప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్నానో, మరలా ఆ బురద నేను అంటించుకోను. అలాంటి నూతనమైన జీవితం ఈ 2026 నుంచి ఒకవేళ ఇంతవరకు బ్రతికితే సంతోషం. లేదు, నాలో కూడా చిన్న చిన్నవి ఉండిపోయాయి. పాపం చేస్తున్న ఇంకా అలాంటి ఆలోచనలు పుడుతున్నాయి అని అనిపిస్తే మాత్రం దయచేసి ఈ నూతన సంవత్సరంలో మరలా యేసుప్రభుని సిలువ వేసే ఆలోచన నాకు లేదు. ఎన్నిసార్లు వేస్తున్నానో బాప్తిజం పొంది, ఇక మీదట యేసుప్రభుగా సిలువకి నేను అప్పగించే పరిస్థితి లేదు. పరిపూర్ణంగా నా హృదయ అంతరంగాన్ని మార్చుకుంటాను. ఎప్పుడైతే మీరు అంతరంగాన్ని మార్చుకుంటారో ప్రభువు దృష్టి నీ మీదకొస్తుంది. ప్రభు ఒక మంచి నూతనత్వం పొందుకున్నాడు ఈ సహోదరుడు, ఈ సహోదరి అని ఒక ఆయన అంటాడు. ఒకరోజు అంటాడు ఆయన. కాబట్టి నూతన సంవత్సరంలో నీలోకి నూతనత్వం వచ్చిందా? వస్తే సంతోషకరం. లేదంటావా? ఆ నూతనత్వం కోసం ప్రయాసపడదాం. ఒకటి మాత్రం వాస్తవం. దేవుడు పరలోకాన్ని ఇచ్చేది ఎవరికి అంటే, ఎవరైతే అంతరంగాలు బాగున్నాయో, ఎవరి అంతరంగంలో కల్మషం లేదో, ఎవరి అంతరంగంలో కపటం లేదో, అలాంటి వారిని పరలోకం చేర్చుకుంటాడు. అంటే దేవుడు చూసేది అంతరంగాన్నే. కాబట్టి క్యాలెండర్‌లో మార్పు కాదు, నా క్యారెక్టర్‌లో మార్పొస్తే దేవుడికిష్టం. అలా నా క్యారెక్టర్‌ని, నా మనస్తత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ ఆయనకిష్టంగా బ్రతకాలని, ఈ నూతన సంవత్సరంలో నూతనత్వం పొందుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.